ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, గ్రామ సర్పంచ్ ఎలక్షన్లు రిజర్వేషన్లు ఖరారు, కొత్త తేదీలు ఇవే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మొదటిసారి కనుక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామండి. మనం గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముమ్మర కసరత్తు, సంక్రాంతి తర్వాత షెడ్యూల్ విడుదల. మూడో విడతల్లో ఎన్నికలు బ్యాలెట్ పేపర్ ద్వారానే. స్థానిక సమరం సర్పంచ్కు పింక్ కలరు, వార్డు సభ్యుడికి వైట్ కలర్ బ్యాలెట్లు. 12,815 గ్రామ పంచాయతీలకు 1.1 లక్షల వార్డు సభ్యుల స్థానాలు. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముమ్మర కసరత్తు, సంక్రాంతి తర్వాత షెడ్యూల్ విడుదల. మూడో విడతలో ఎన్నిక బ్యాలెట్లు అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో వచ్చే ఏడాది నిర్వహించబోయే స్థానిక ఎన్నికలపై ప్రత్యేక ప్రభుత్వం దృష్టి పెట్టి సాధించిందనమాట. ముందు పంచాయతీ ఎన్నికల, తర్వాత ఎంపీటీసీలు, తర్వాత జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపల్ నగరపాలక సంస్థల ఎన్నికలను వరుసగా నిర్వహించేందుకు అవసరమైనటువంటి కార్యాచరణ రూపొందిస్తుంది. ప్రజల్లో ప్రభుత్వం పట్ల సానుకూలత సొంతం చేసుకునేందుకు ఇప్పటికే స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతుంది. ముందుగా పంచాయతీరాజ్ చట్ట సవరణకు అవసరమైనటువంటి ప్రక్రియను పూర్తి చేసిన ప్రభుత్వం ఇక పంచాయతీల ఎన్నికల్లో తన హవా చాటాలని కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ప్రణాళిక సిద్ధం చేస్తుంది. సర్పంచులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు పదవి కాలం ఇప్పటికే మూసింది. ముందు సర్పంచ్ ఎన్నికలు, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అందుకు అనుగుణంగా ప్రభుత్వం స్థానిక సంస్థల్లో జనవరి మొదటి వారం రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో సంక్రాంతి తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్నట్టు తెలుస్తుంది. 3 విడతల్లో ఈ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి కులగణనకు సంబంధించిన పూర్తి నివేదిక అందిందని, ఈ నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఎన్నికల కమిషన్ కూడా దీనికి సంబంధించి చర్యలు కూడా సమాయత్తం అవుతున్నట్లు సమాచారం. ఈ సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీలో సర్పంచుల పదవి కాలం ముగియగా జూలై 3వ తేదీ నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవి కాలం ముగిసింది. ప్రజాప్రతినిధుల స్థానంలో ప్రత్యేక అధికారులు పాలన కొనసాగుతుందన్నమాట. మొత్తానికి జనవరి 14వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తే